హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఇదిగోండి, ఈవేళ క్యాబేజీ పచ్చడి చేసుకుందాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి. ఇంకేం అవసరం లేదండి. ఇవన్నీ నూనెలో వేయించేసుకోవటము. ఈ క్యాబేజీ అల్సర్లను తగ్గిస్తుంది, చిన్నపిల్లలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో కాస్త ఆయిల్ వేసుకొని వేయించేసుకుందాం. ఆయిల్ వేసేసాను చూడండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదే కట్ చేసినటువంటి క్యాబేజీని వేసేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. ఈ రెండు బాగా మగ్గనియాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిపోయింది. ఉప్పు అండి, తగినంత, మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవటము, కాస్త చింతపండు వేసేసుకోవటం. దీన్ని ఇంకా మిక్సీలో వేసేయటమే. అసలు 5 నిమిషాల్లో క్యాబేజీ పచ్చడి అయిపోతుందండి. క్యాబేజీ పచ్చడి మిక్సీలో వేసేసాను. ఇంకా పోపు వేసేసుకుంటాను. ఇదిగోండి, అన్నీ పోపు గింజలు మొత్తం వేసేస్తున్నాను చూడండి. వేసేసాను, వేగిపోయాయి. ఇప్పుడు కాస్త ఇంగు వేసుకొని ఆ బౌల్లో తీసుకున్నటువంటి చట్నీలో పోపు వేసేయటమే. ఇదిగోండి, వేసేసాను. క్యాబేజీ పచ్చడి రెడీ. ఈ క్యాబేజీ పచ్చడి చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. వెళ్తూ లైక్ చేయకుండా వెళ్ళకండి, లైక్ చేసి వెళ్ళండి.